నమస్తే. నిన్న అనుకున్నాము రోజు ఒక 10 నిమిషాలు ఉదయం పూట ప్రపంచానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుందాము అని. ఆ తర్వాత ప్రపంచానికి సంబంధించిన విషయాలు అంటే సరే ఇంక ఏమన్నా బేసికల్‌గా వృత్తి లాయర్‌గా చేసినట్టు అవుతుంది. సో, దాని గురించి ఆ చట్టాలు అనే విషయం విన్నప్పుడు చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. అంటే అప్పుడు అంత ఇష్టంగా చేసినదే అది. తర్వాత ఒకప్పుడు చిన్న చిన్న టీవీ టాక్స్‌కి అది వెళ్ళినప్పుడు చెప్తూ ఉండేదాన్ని. హెల్త్‌కి సంబంధించిన పబ్లిసిటీ ఉండింది. తర్వాత పాలిటిక్స్‌కి సంబంధించిన పబ్లిసిటీ ఉండింది. దేనికి సంబంధించిందైనా అందరికీ ఒక అవగాహన ఉండింది. వేరియస్ లాకి సంబంధించిన అవగాహన కొంచెం తక్కువగానే ఉండేది అనుకు అని చెప్తూ ఉండేదాన్ని. దానికి కారణం ఎవరైనా ఆఫీస్‌కొచ్చిన చూసిన అమ్మా! ఇన్ని పుస్తకాలా? ఇన్ని చదువుతారా అండి? ఇన్ని పుస్తకాలా? అని అంటే ఏంటి లా అనడంతోటి ఏదో ఓహో! పెద్ద ఒక రకమైనటువంటి ఓహ్! చాలా కష్టము అనేటువంటి ఒక భావం ఒకటి మన మనుషులందరిలో ప్రాసెస్ అయిపోయింది. నేను ఎన్రోల్ అయిన కొత్తల్లో మా సీనియర్ అంటుంటాడు అంతా ఏం లేదమ్మా బుక్ తీసుకుంటే ఆ డెఫినిషన్ పార్ట్ చదివితే పనికొచ్చే సెక్షన్స్ ఒక రెండో మూడో ఉంటాయి. అంతకంటే పెద్ద ఏం ఉండవమ్మా అని ఆయన అంటుండేవాళ్ళు. సరే ఇంతకీ అసలు ఈ అంటే ఇది అందరికీ తెలియదు అని కాదు, తెలుసు అని కాదు. ఇప్పుడు ఈ చేస్తున్నవన్నీ కూడా ఎవరికో ఏదో చెప్పాలి, నాకేదో తెలిసిందని కూడా కాదు. నాకు రోజుకి 24 గంటల టైం ఉంది. ఏదో భగవంతుడి దయవల్ల ఈ ఇంటర్నెట్ క్రియేషన్ ఒకటి అయిపోయింది. నేను రాసుకున్న హ్యాండ్ రైటింగ్ నాకేం అర్థం కాదు. ఇది కూడా చెప్తూ ఉంటే కొంచెం బాగానే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అందుకని చెప్పడం జరుగుతుంది తప్ప ఇదేదో పెద్ద మనకేదో చాలా తెలిసినట్టు, చాలామంది తెలీదు అన్నట్టు కాదు. కాకపోతే అదొక హ్యాపీ అనమాట. ఏదో ఎవరికన్నా తెలిస్తే వింటే ఓకే. లేకపోయినా ఇది సబ్జెక్ట్ కదా అని ఉంటుంది. అసలు చట్టం అంటే ఏంటి అనే విషయాన్ని కనుక ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అనుకున్నాను, హిందూ పర్సనల్ లాస్ కానీ ఏవైనా ప్రపంచానికి సంబంధించిన ఏ విషయం గురించి అయినా మాట్లాడదాం అని అనుకున్నాం. నిన్న చెప్పడం ఏంటంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా ఇప్పుడు అంటే మన లైఫ్‌లో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పిల్లలు, పెళ్ళి, ఈ చదువులు ఇటువంటివన్నీ చాలా ముఖ్యమైన కిందకు వస్తాయి కదా. మన భౌతిక జీవనంలో పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా మనం వీఆర్ కనెక్టెడ్ విత్ ఫ్యామిలీ. అందుకని ఆ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడదాము. వాటి చట్టం ఏం చెప్తుంది, ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎలా చేస్తే హ్యాపీగా ఉంటాము అని. అంటే డెఫినెట్గా ఎవరి ఎక్స్పీరియన్సెస్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఎవరి అనుభవం వాళ్ళదే. ఎవరి అనుభవంలోనే వాళ్ళు నేర్చుకుని నేర్చుకున్నాను కదా అన్న ఒక భావం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఏ అనుభవం కూడా మళ్ళీ రిపీట్ కాదు. అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. సరే ఈ విషయాలు మాట్లాడబోయే ముందు అసలు చట్టానికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు చట్టం అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశం తీసుకుందాం. మన దేశం గురించే మాట్లాడుకుందాం కదా. మన దేశంలో దాదాపు 10వ శతాబ్దం దాకా అక్కడొక ముక్క రాజులందరూ పరిపాలించుకునేవాళ్ళు. ఏ దేశంలో ఎవరెంతమంది ఉంటే వాళ్ళు పరిపాలిస్తుండేవాళ్ళు. తర్వాత 9వ శతాబ్దం 10, 11 ఆ ప్రాంతంలో కొంచెం మన దేశ అప్పుడు అందరూ అంతే కదా. ఎవరు బలవంతులైతే వాళ్ళు పక్క దేశం మీదకి పక్క ఏరియాకి వెళ్ళడము, అక్కడ యుద్ధం చేయడము, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది తెచ్చుకోవడము, ఓపికంటే వీళ్ళకి సంబంధించిన మనుషుల్ని ఎవరన్నా పెట్టి వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూడటము, అంత శక్తి కనుక లేకపోతే అక్కడ ఎంత దోచుకుంటే అంత తీసుకొని రావటం అనేటువంటి ఒక సిస్టమ్ నడిచిపోతూ ఉండేది. అంతే కదా. అప్పుడు బార్డర్స్ ఏముంది పాపం, ఎవరు బలవంతులైతే వాళ్ళు ఉండేది. ఇంకా ముందుకెళ్తే అసలు ఆది మానవుల స్థితికి వెళ్తే మనిషి అసలు ఒక భాష లేదు, ఏం లేదు, చెట్లల్లో కోణంలో ఉండి ఏదో అసలు అంటే మన సేవ్ చేసుకుంటే బాగుంటుంది అనేదో ప్రాపర్టీని దాచిపెట్టుకున్న దానికోసం భార్య పెళ్ళి ఉంటే బాగుంటుంది అని అట్లా ఇవాల్యుయేట్ అవుతూ సొసైటీ వస్తూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు నేను చెప్తున్న 9, 10 అంటే ఏంటి, దాదాపు ఒక 10-1200 సంవత్సరాల నాడనమాట. అప్పటి నుంచి కొంచెం హిస్టరీ అంతా తెలుసు. కాకపోతే ఇదంతా కూడా డాక్యుమెంటేషన్ కింద కూడా ఉండుండొచ్చు అనమాట. ఆ టైంలో వాళ్ళు ఇన్వేషన్స్ అవన్నీ జరిగినాయి. తర్వాత ఇంకా ఇప్పుడు మొఘల్స్ వచ్చి భారతదేశాన్ని పరిపాలించే టైం వచ్చేసేటప్పటికి 14, 15 శతాబ్దం వచ్చేటప్పటికి మొఘలుల పరిపాలన జరిగింది. ఒక 200-300 సంవత్సరాలు. ఆ టైంలో 16వ శతాబ్దం అంటే ఎంత, దాదాపు 22 అంతే, ఒక 700 సంవత్సరాల నాడు ఇప్పుడు అప్పుడేంటి రవి అస్తమించని సామ్రాజ్యం లేదు అంటే ఏంటి, సూర్యుడు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు అనమాట. అంటే అప్పటికే వాళ్ళకి విపరీతమైన తెలివితేటలు, తర్వాత వాళ్ళ ఒక ఆయుధ సంపాగ్రి, తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అంటే ఇప్పుడు అసలు మనం ఊహించకుండా ఉండలేనటువంటి కల్చర్ వాళ్ళు మెయింటైన్ చేశారు. అంటే ఏంటి, వాళ్ళు రాసిన లా పుస్తకాలు అవన్నీ కూడా 16వ శతాబ్దంలోనే హెబియస్ కార్పస్ రిట్స్ ఉన్నాయి. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంది, ఎవరిని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు. రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చేసేయచ్చు అనమాట. అంటే అన్ని చట్టాలు అప్పుడే వాళ్ళు పెట్టుకున్నారు.
అటువంటి పరిస్థితులు అంత చిన్న దేశం వచ్చి ఎక్కడ ప్రాపర్టీస్ ఉంటే, ఎక్కడ వ్యవహారం ఉంటే అక్కడ వాళ్ళ ఆ దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఏదో వ్యాపారం చేసుకునే చిన్న కంపెనీ లాగా అక్కడున్న రాజుల పర్మిషన్ తీసుకొని దిగిపోయినారనమాట. అట్లా ఇప్పుడు మన భారతదేశాన్ని చూశారు. ఇక్కడ కేరళ సౌత్ ఇండియన్ అంతా బ్రహ్మాండమైన ఈ మసాలా దినుసులన్నీ ఉన్నాయి కదా, ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత విపరీతంగా బంగారం, వజ్రాలు అంటే ఏంటి బాగా పుష్కలంగా ఉన్న భారతదేశం. రాజులు మరీ ముఖ్యంగా రాజులు పరిపాలించినంత కాలం ఏదో సామెత కూడా ఉంది, రాజుల సంపాదనంతా రాళ్లపాలని. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా మంచి మంచి ఇప్పుడు ఈ టెంపుల్స్ ఇవన్నీ కట్టడానికి అది ఎంత ఎంత ఉపయోగించుంటారు వాళ్ళు. అలాంటి వైభవం అంతా ఉన్న టైంలో వీళ్ళు వచ్చి చిన్నగా వ్యాపారం చేసుకుంటామని మొదలుపెట్టి ఈ రాజుల మధ్య ఉన్నటువంటి ఈ అనైక్యత, ఈ తెలివి తక్కువ వ్యవహారాలు అంతే కదా పాపం జనమంతా మూఢత్వాలు అవన్నీ ఏం లేవు. ఈ టైంలో వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఒకళ్ళని ప్రాసెస్ చేస్తూ చిన్నగా భారతదేశాన్ని మొత్తం ఒక ఏరియా కిందకి తీసుకొచ్చేటువంటి సిచ్యుయేషను వాళ్ళే పెట్టారని ఒక మంచిగా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారు, అందరికీ మధ్య కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో రైల్వేస్ని ఒక డెవలప్ చేసింది బ్రిటిషర్సే. తర్వాత మెకాలే వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టింది కూడా మెకాలేని. అప్పుడు ఇక మన వాళ్ళు కొంచెము ఈ బారిస్టర్ ఇంగ్లీష్ అదంతా ఉండింది కదా, మన గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వీళ్ళంతా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు విషయాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఏంది వాళ్ళెవరో మన దేశానికి వచ్చి మన మీద ఏంది వీళ్ళ పెత్తనం అనేటువంటి విషయం గ్రహించి చిన్న అంటే ఇంకా గాంధీ నెహ్రూ వాళ్ళ కంటే ముందు కూడా చెప్పకపోతే చాలా పొరపాటు అవుతుంది. 1857 ఆ ముందే మనకు ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, ఇంకా కొంతమంది రాజులు వీళ్ళందరూ కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి బ్రిటిషర్స్ కింద ఎగెన్స్ట్గా ఫైట్ మొదలుపెట్టారు పాపం. కానీ వాళ్ళ ఆయుధాలు ఎక్కడ, మన ఆయుధాలు ఎక్కడ, ఎందుకు ఫైట్ పెట్టారు? వాళ్ళు కేవలం అడ్మినిస్ట్రేషన్ చేసుకుని డబ్బు సంపాదించుకోవటమే కాకుండా మన 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 కల్చర్లో కూడా వేలు పెట్టడం మొదలుపెట్టారు. అది ఒక రకంగా ఇప్పుడు వెనక్కి నేను చెప్తున్న విషయం ఏంటంటే చట్టం ప్రాముఖ్యతే చెప్తున్నా. అప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న రాజకీయ పరిణామాల విధాలన్నీ అట్లున్నాయి. ఏంటి రాజులు వాళ్ళ వ్యవహారాలు, ఈ బ్రిటిష్ వాళ్ళ కంపెనీ ఎట్లా ఉంది. తర్వాత ఇంకా సొసైటీకి మనం వస్తే సొసైటీలో పరిస్థితులు ఎట్లున్నాయి. ఈ రాజులు వేరే వేరే మతం వాళ్ళ వచ్చి భారతదేశం మీద యుద్ధం చేయడం, ఇటువంటి సిచ్యువేషన్లో మన జాతిని వీళ్ళు కాపాడుకోవాలనేటువంటి ఎవరో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని దాంతో సతీ సహగమనం అనేది బాగా ఉండింది. ఆ సతీ సహగమనం అనేది ఎంత దూరం వెళ్ళిపోయింది. వీళ్ళు వాలంటరీగా వాళ్ళు శరీరాన్ని మంటల్లో వేసుకొని పెట్టుకునే దానికంటే కూడా ఒక సిచ్యువేషన్లో వీళ్ళు మాకు బతకాలని ఉందన్నా కానీ తీసుకెళ్ళి మంటల్లో పడేయటం అది చేస్తున్నారు. ఎవరు దీన్ని సంస్కరించగలుగుతారు అంటే అవన్నీ ఇప్పుడు ఎవరితో అంటే మనకు కూడా చాలా మంచి కల్చర్ ఉందని అంటారు. మన కల్చర్ లేదని కాదు, అంటే కొంత మూఢాచారం కూడా ఉంది. అంటే ఎవరైనా చెప్పింది ఇదే కరెక్ట్ అనేటువంటి పద్ధతి కూడా పాటిస్తూ ఉన్నారు. అప్పుడు మనకి ఇవన్నీ కూడా తీసేయాలి అనే ఉద్దేశంతో తీసేయమంటే ఎవరు తీసేస్తారు, ఎవరి మాట ఎవరు వింటారు. అప్పుడు చట్టం ప్రాసెస్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రాసెస్ రాకపోయేటప్పుడు ఎలా చట్టం అసలు భారతదేశానికి చట్టాలు ఎప్పుడు మొదలుపోయే మనకి ఈ 1850 పాపం ఈ సిపాయిల తిరుగుబాటు వీళ్ళందరూ చేశారు కదా. వీళ్ళు ఏం చేశారు, బొత్తు తీసుకోవడానికి కూడా మేము ఒప్పుకోం, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళే రాజరికం చేయాలి, లేదంటే అది మేము కంపెనీ కలిపేసుకుంటుంది అనేటువంటిది వాళ్ళు డిక్లేర్ చేశారు. వీళ్ళకు వెంటనే దాని మీద ఫైట్ చేసిన తర్వాత అప్పుడు 1857లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన విడుదల చేసింది. ఏమని, మీరందరూ మీ యొక్క పర్సనల్ వ్యవహారాల్లో మేము ఇంటర్ఫియర్ కాము, మీరు మీ పనులు చేసుకోండి, మేము చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు మొత్తం మీద బ్రిటిషర్స్ తెలియకుండానే ఇప్పుడు నామినల్గా పెడుతూ వస్తున్నారు కదా గీజుల్ని, అదంతా తీసేసి ఈస్ట్ ఇండియా కంపెనీయే అడ్మినిస్ట్రేషన్ లెవెల్కి తీసుకొచ్చేసుకుంది. అంటే ఏంటి, అప్పుడు వీళ్ళు మనకు చట్టాలు ఎవరు వస్తాయి, ఆటోమేటిక్గా బ్రిటిషర్స్ చట్టాలే మన భారతదేశం మన మీద కూడా వస్తాయి కదా. ఈ చట్టం క్రమంలో ఇప్పుడు ఇది రాజకీయ పరిణామం అయితే ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు సొసైటీ ఎట్లుంది చెప్పాను కదా, మన సతీ సహగమనం అట్లున్నప్పుడు ఇట్లా మనకి ముందే ఈ సంఘంలో ఉన్నటువంటి అనవసరమైన విషయాల మీద ఫైట్ చేసిన వాళ్ళల్లో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, తర్వాత ఆయన ఎవరు వీరేశలింగం పంతులు, వీళ్ళందరినీ సంఘ సంస్కర్తలు అంటారు. అంటే ఏంటి, అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎవరినన్నా ఒకళ్ళు అంతే కదా. ఇప్పుడు మత్స్య న్యాయం అంటారు చూడండి, పెద్ద చేప ఎప్పుడు చిన్న చేపను మింగుతుంది, ఎప్పుడు బలవంతుడు బలహీనుడిని ప్రాసెస్ అణిచేస్తాడు. అంటే పాతకాలంలో ఎవరు బలహీనులు, ఆడవాళ్ళు బలహీనులు. ఎందుకు అసలు మనకు మొదట్లో మనమేం బలహీనులం కాదు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, సమంగా నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వేరే రిలీజియన్ భారతదేశానికి ఎంటర్ అనే ప్రాసెస్ వచ్చిందో వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక భావంతో ఈ చైల్డ్ మ్యారేజెస్
బాల్య వివాహాలు ఆడపిల్లలకి, తర్వాత పాపం భర్త పోవడంతో వీళ్ళని విధవలను చేసేయడము, తర్వాత ఇంకా అంతకంటే ముందు సతీ సహగమనం, ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ పోవాలి అంటే ఏం చేయాలి? ఒక చట్టం తీసుకొస్తే తప్ప మార్గం లేదు అని ఇప్పుడు మొట్టమొదటి మన భారతదేశంలో వచ్చిన చట్టము సతీ సహగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు వాళ్ళంతా ఫైట్ చేసి అప్పుడు బ్రిటిషర్స్ని హెల్ప్ తీసుకొని వాళ్ళు చట్టం పాస్ చేశారు. చట్టం అంటే ఏంటి? అతిక్రమిస్తే శిక్ష పడుతుంది. మామూలుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరేం చేసినా ఏం శిక్ష పడదు. అప్పుడు కూడా అంతే కదా, పోలీసులు అంటే నీకు బ్రిటిష్ వ్యవస్థ ఉండింది కదా, వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేస్తారు, ఇటువంటివన్నీ భయాలు ఉంటాయి కదా, దొరలు కదా. అందుకని ఆ టైంలో చిన్నగా ఈ చట్టం సతీ సహగమనం అనేటువంటి చట్టం వచ్చిందనమాట. అంటే అట్లా సంఘానికి సంబంధించినటువంటి ఎటువంటి దురాచారాలున్నా వాటికి ఎగనెస్ట్గా చట్టాలు రావడం మొదలుపెట్టింది. సరే 1857 అయిపోయింది, సిపాయిలు తిరుగుబాటు అయింది, 19th సెంచరీ వచ్చింది. తర్వాత వీళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ అది మొదలుపెట్టిన తర్వాత బాలగంగాధర తిలక్ వాళ్ళందరూ వచ్చున్నారు. లేదు మాకు స్వతంత్రమే కావాలి అని 1905లోనే ఫస్ట్ మాకు ఏమంటారు, క్విట్ ఇండియా అనేటువంటి ఒక పదం పెట్టారంటే మా దేశాన్ని వదిలి మీరు వెళ్ళిపోండి అని మొదలుపెట్టారు. అది పాపం 1947 దాకా నడిచింది. 1947లో మన భారతదేశానికి మనకు స్వతంత్రం వచ్చింది. ఈ క్రమంలో 2 దేశాలు విడిపోయినాయి. పాకిస్తాన్ని తీసుకెళ్ళేమో జిన్నాని ప్రైమ్ మినిస్టర్ అయినాడు. తర్వాత 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన మహానుభావులంతా కూడా రాజకీయ నాయకులు అన్నారు, వాళ్ళని రాజకీయవేత్తలు అంటారు. అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీని వేసి మొత్తము అసలు ప్రపంచంలో ఏ రాజ్యాంగం ఎలా ఉంది, మన భారతదేశం ముందు ఎలా ఉండబోతుంది అని ప్రతి వాళ్ళు ఒక్కొక్క దేశానికి వెళ్ళి అన్ని రాజ్యాంగాలన్నీ చూసుకొని వచ్చేసేసి ఒక 2-3 సంవత్సరాలు కూర్చొని భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగం ప్రకారం 1951లో మనకి ఎలక్షన్స్ పెట్టి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అయినాడు. ఇది దాని ప్రకారమే మనందరికీ తెలుసు కదా, January 26 ఏమో రిపబ్లిక్ డే చేసుకుంటాము, January 1947 August 15 ఏమో ఇండిపెండెన్స్ డే చేసుకుంటాము. ఇవి 2 మన నేషనల్ హాలిడేస్ ప్లస్ నేషనల్ ఫంక్షన్స్ అనమాట. 51లో జనరల్ ఫస్ట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయినారు. ఇక మనకు దీంట్లోనే అన్ని దేశాలు చూసి వచ్చిన తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ బాగుంటుంది. పార్లమెంటరీ సిస్టంలో ఒకళ్ళ పెత్తనం ఒకళ్ళకి ఉండదు. అందుకని చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ లాగా నడుస్తుంది. చట్టాలేమో మన అవసరాలకు అనుగుణంగానే చట్టాలు రూపొందిస్తాయి. వాటిని అమలు చేర్చేదేమో ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు జరిపిస్తారు. వీళ్ళిద్దరూ సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని వాచ్ డాగ్ లాగా జ్యుడిషియరీ చూస్తుంది. వీళ్ళు కనుక సక్రమంగా పనిచేయలేదంటే మళ్ళీ వీటిని వెనక్కి పంపించి చేసే ప్రాసెస్ జ్యుడిషియరీకి ఇస్తూ మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ జ్యుడిషియరీ కూడా సొంత పెత్తనం ఏం లేదు. అక్కడ చట్టంలో ఏ రూల్ ఉంటే ఆ రూలే పాటించాలి. కాకపోతే ఇంకా ఏం పాటించవచ్చు, దానికి ప్రెసిడెంట్ అనే ఒక పదం ఉంది. అంటే ఏంటి, మనకు అత్యున్నతమైన ఉన్నత స్థానంగానే ఒక పాయింట్ బేస్ చేసుకుంటే వాళ్ళు ఒక ఐడియా ప్రకారం వాళ్ళు కనుక పాస్ చేస్తే చట్టాలు అయిపోతాయి. అంటే ఆ వర్డ్ని వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మన సుప్రీంకోర్టు కనుక ఇదిగో ఈ రూల్ ప్రకారం మీరు పాటించండి అంటే దాన్ని పాటించాల్సిందే. దాన్ని ఒక చట్టం కూడా తీసుకొని వస్తారు. అట్లా ఫస్ట్ మనకు అనుగుణంగా వచ్చిన చట్టం ఏంటి, 1929లో బాల్య వివాహాలను రద్దు చేస్తూ ఒక చట్టం వచ్చింది. అంతకుముందు చెప్పాను కదా, సతీ సహగమనం రద్దు చట్టం వచ్చింది 1929లో. ఈ బాల్య వివాహాల కంటే ఒక వయసు పెట్టున్నారు. ఇదో 18 ఏళ్ళ అమ్మాయికి 21 ఏళ్ళ అబ్బాయి కనుక కాకపోతే అది మంచి కాదు, వాళ్ళని ఏదన్నా కూడా మనం పనిష్ చేయొచ్చు అని పెట్టారు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో 1 తప్ప ఆల్మోస్ట్ బాల్య వివాహాలు అనేవి మనం ఎక్కడా వినడం లేదు. అది పోయింది. అటువంటివి జరగడానికి కారణం ఏంది? బేస్ చట్టమే. సరే, ఇంతకీ ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంది, 51లో నెహ్రూ వచ్చిన తర్వాత అప్పుడు మన పర్సనల్ లాస్ ఎలా ఉన్నాయి? ఏదో రకరకాల లాస్. ఎందుకు బ్రిటిషర్స్ పరిపాలించారు, వాళ్ళని మన పర్సనల్ లాస్లో వేలు పెట్టద్దన్నాము. కాకపోతే అందరికీ కలిపి యునానిమస్గా సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఒకటి ఏదో వాళ్ళు పెట్టారు. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పెట్టారు. తర్వాత ఇది కరెక్టా కాదా విచారణ ఏంది అనేది ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి పెట్టున్నారు. ఇవన్నీ కూడా బ్రిటిష్ టైంలో 1909 ఆ ప్రాంతంలో వచ్చిన చట్టాలు. ఇవన్నీ కొత్త చట్టాలు ఏం కదా, పాపం వాళ్ళు పెట్టినవి. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్కి బేస్ కూడా బ్రిటిషర్స్కి ఉంది. కాకపోతే మన వాళ్ళు ఏంది, మన భారతదేశానికి ఏది అనుకూలంగా ఉంటుంది అని అన్ని దేశాలు పరిశీలించి చూసొచ్చారు కదా. చూసొచ్చి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఈ భూమి మన భారతదేశంలో ఎవ్వరికీ పిసరంత కూడా తేడా లేదు, అంతే కదా. కాబట్టే కదా టీ అమ్ముకునే వాళ్ళు ఆయన మన ప్రైమ్ మినిస్టర్ అయినాడంటే అర్థం ఏంటి, మన భారతదేశంలో ఒక కులం కానీ ఒక మతం కానీ ఇంకొక బేస్ కానీ ఏమీ లేదు, అందరం సమానమే అనే పదానికి
సర్వసత్తాక గణతంత్ర రాజ్యం మంది అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, మనం ఇండిపెండెంట్ అనమాట, మనం ఎవ్వరికి. అందుకని ఏం చేశారు వాళ్ళు, ఫస్ట్ వస్తూనే ఈ రాజభరణాలు రాజులు అన్నీ పాపం రద్దు చేసి పడేశారు. అంతకుముందు అవన్నీ ఏం లేదు కదా. ఇప్పుడు నిన్న బంగ్లాదేశ్ ఇష్యూ జరుగుతుంది చూశారు కదా. వాళ్ళకి 1974 అంటే టాపిక్లో నుంచి డైవర్ట్ అవుతున్నాను కానీ సబ్జెక్ట్ కదా, ఓకే. 1970s ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ హెరాస్ చేసే టైంలో మన ఇందిరాగాంధీ వెళ్ళి వాళ్ళంతా కాంతి సీకులంతా కలకట్టాకి బెంగాల్కి దాదాపు ఢాకా నుంచి అప్పుడు 40-35 మినిట్సే ఫ్లైట్ అట, అంత దగ్గర. అందరూ వచ్చి పాపం అటు పడితే వాళ్ళని ఏం చేయలేక ప్రొటెక్ట్ చేసి పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించి మళ్ళీ తీసుకెళ్ళి ఆమెని ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేసి అంతా పెట్టున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంది వాళ్ళకి, ఇప్పుడు 1970లో అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక 40-50 ఇయర్స్ అయిందనుకోండి. ఆ 50 ఇయర్స్ నుంచి ఎవరైతే పాపం ఫ్రీడమ్ ఫైటర్స్లో వాళ్ళకి బంగ్లాదేశ్ రావడానికి కృషి చేశారో వాళ్ళందరికీ స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారట. దాదాపు ఒక 60-70% వరకు, ఇంకా తక్కువ ఎక్కువ మొత్తం మీద ప్రివిలేజెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ప్రివిలేజెస్ వాళ్ళకి అవసరం లేదు అని ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. మనం పెట్టుకునే పద్ధతి మంచిదే, కాకపోతే ఏంటంటే దాన్ని కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతుంది. ఆ మిస్యూజ్ అవుతున్నది చూసి తట్టుకోలేని చోట మళ్ళీ ఫైటింగ్ మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, తర్వాత విషయం అవగాహన క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది కదా. దానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది. అది చూద్దాం అది ఏమవుతుందో. మొత్తం మీద మన వాళ్ళైతే ప్రొటెక్షన్ ఇచ్చారు, ఆమెను తెచ్చిపెట్టారు. చూడాలి ఇంకా ఫ్యూచర్, ఎందుకంటే వాళ్ళ దేశం వాళ్ళ పరిస్థితులు మనకేం తెలియదు. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, చట్టం అంటే ఈ చట్టానికి అంత విలువ ఉందంటే ఏంటి, మనం ఎన్నుకున్న వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూర్చుంటారు. మనం లా అంటే ఏంటి, ఒక జడ్జి గారు ఉంటారు. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. మనకి ఏ టైంకి మనకి ఇబ్బందికరం అవుతుందో ఆ ఇబ్బందిని తొలగించుకునేది లా. ఒకప్పుడు ఏంటి, ఒక సమాజంలో ఇప్పుడు మన నెహ్రూ గారు వచ్చిన టైం మాట్లాడుకుందాం, 1951లో ఆయన వచ్చినారు కదా. వచ్చిన తర్వాత పర్సనల్ లాస్ లేవు, అక్కడొకటి ఇక్కడొకటి ఉండింది. తర్వాత ఇంకా విషయం చెప్పాలంటే ముఖ్యంగా సరే పెళ్లి గురించే మాట్లాడుకుందాం ఒక్కసారి. మనదేంటి హిందూ పద్ధతి ప్రకారం పెళ్ళి అంటే ఏంటి, ఇది మనది కాంట్రాక్ట్ కాదు, ఇట్ ఇస్ సాక్రెడ్ అంటే పవిత్రం. సాక్రెడ్ అంటే ఏంటి, పయస్. ఎందుకు, భార్యాభర్తల పెళ్ళి అనేది ఇక్కడ నిర్ణయం కాదు, మనం జన్మ పునర్జన్మ ఇవన్నీ నమ్ముతాం కదా, జన్మజన్మల సంబంధం. అందుకని ఈ రుణానుబంధాలకు అనుగుణంగా నడుస్తుంటుంది. అందుకని సృష్టి జరగాలంటే కూడా అంటే భగవతత్వానికి సంబంధించింది అంటే ఏంటి, కోరిక కంటే కూడా సృష్టికి ముఖ్యమైన విషయంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక సాక్రెడ్. ఇది ఒక్కసారి చేసుకున్న తర్వాత జన్మలకు బంధం కాబట్టి ఒకళ్ళకొకళ్ళు విడిపోవడానికి లేదు, ఇద్దరు కలిసి హ్యాపీగానే ఉండాలి అనే పాయింట్ మీద చెప్పారు. మంచిదే, ఇద్దరు బాగుండొద్దని ఎవరు చెప్పరు కదా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. కాకపోతే అప్పుడు కొన్ని పాయింట్స్ రైజ్ అయినాయి. సపోజ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, అప్పుడు భర్తకు కానీ భార్యకు కానీ పిల్లలు కూడా సృష్టించగలిగే శక్తి క్రియేషన్ వాళ్ళకి లేదనుకో, అప్పుడు కేవలం ఒక పెళ్ళి అనే పదంతో మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు కలిసి ఉండడం కరెక్టా కాదు కదా అనేటువంటి విషయం ప్రకారం ఇటువంటి అప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వస్తే, అంటే మన హిందూ పెళ్ళికి సంబంధించింది కూడా ఒక చట్టం వస్తే బాగుంటుంది అనేటువంటిది డిస్కషన్ పార్లమెంట్లో జరిగిందట. అప్పుడు మీకు చెప్పాలంటే అప్పుడు నాకు తెలియదు, ఏదో ఎక్కడో రాసినవో ఎవరో చెప్పినవో వింటాం. నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కదా, ఆయన పార్టీలో ఆయన పక్కనున్న మనుషులు కూడా ఒప్పుకోలేదురా. ఏమైనా పిచ్చా నీకు, హిందూ వివాహ చట్టాలేంది, పెళ్ళికి చట్టాలేంది, క్వశ్చనే వద్దన్నారట. కానీ డిస్కషన్ చేసి అవసరం ఉంది చట్టాలు, ఒకవేళ వద్దనుకున్నారు విడిపోవాలి. అంటే విడిపోవడం అంటే ఏంటి, లైఫ్ కదా, జీవితాంతం వీళ్ళ జీవితాలంతా అయిపోతాయా ఆ ఒక చిన్న విషయంతో. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి అంటే అల్టిమేట్ ఏంటి, హ్యాపీగా ఉండడం అనేది ఒక పద్ధతే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనవసరంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు విడిపోకూడదు. కానీ కొన్ని అన్అవాయిడబుల్ సర్కమస్టెన్సెస్ ఉన్నప్పుడు తప్పు లేదు అని హిందూ వివాహ చట్టం 1955లో వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంకా ఏమొచ్చాయి, ఆ తర్వాత ఇంకా అడాప్షన్స్ యాక్ట్ అని ఇంకొకటి వచ్చింది. ఆ తర్వాత ఇంకేమొచ్చాయి, హిందూ సక్సెషన్ యాక్ట్ ఒకటి వచ్చింది. అది చెప్పాలి. నాకు అది ఎంత బుక్స్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. శరత్ సాహిత్యం కనుక చదివితే ఆడవాళ్ళ పరిస్థితి 1950స్కి ముందు ఎలా ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాపర్టీ రైట్స్ ఏమీ లేవు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా కష్టపడి బోలెడు ప్రాపర్టీస్ సంపాదించిన తర్వాత సపోజ్ భర్త చనిపోయినాడు అనుకోండి, చనిపోయినప్పుడు ఈ భార్య పరిస్థితి ఏంటి,
ఈమెగా కంట్రిబ్యూషన్ ఒకవేళ ఆయన సరిగా చేయనప్పుడు కూడా ఈమె తెలివితేటలు ఉపయోగించి కూడా చేసి ఉండొచ్చు. అది చేయకూడదని రూల్ లేదు కదా. ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీకి ఒకడు నేను వారసుడని వస్తే, ఒకడు నాకు వీలునామా ఉందని వస్తే, ఒకళ్ళు నన్ను దత్తు చేసుకోవాలని వస్తే నాకే హక్కు ఉంది అని చెప్పి అని వాళ్ళల్లో వాళ్ళ హక్కులు డిసైడ్ చేసుకొని ఎవడైతే గెలుస్తాడో వాడంత భరణం ఆమెకు పడేసేవాళ్ళు. అంటే అంత హీనంగా ఉండేదన్నమాట పాపం. అంటే ఏంటి, ఆడవాళ్ళు అంటే ఏంటి, పుడుతూనే తండ్రి సంరక్షణలో ఉండాలి, తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, తర్వాత కొడుకు సంరక్షణలో ఉండాలి అనేటువంటిది నడిచింది. మంచిదే, ఎప్పుడు ఆడవాళ్ళ గౌరవం పోనంత కాలం బాగానే ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పానే పెద్ద చేప చిన్న చేప మింగుతుందని, అందరూ ఒకలా ఉండరు కదా. ఉండనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? అటువంటప్పుడు వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది కదా, ఆడవాళ్ళకు కూడా ఇండిపెండెంట్గా అన్నీ కావాలి కదా అనే పాయింట్ మీద హిందూ సక్సెషన్ యాక్ట్ వచ్చింది. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు సమాజంలో ఉన్నటువంటి అన్ని వివాహాలన్నీ అంటే ఐ మీన్ వాటిని ఏమంటారు అన్ఈక్వాలిటీని తీసి పారేయడం కోసం అవి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏమైపోయింది, ఇంకా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఒక విపరీతమైన కట్నాలు 80ల్లో 75 90ల్లో మీకు ఆ సినిమాలు చూస్తే అప్పుడు తెలుస్తుంది ఒక ఆడవాళ్ళ పరిస్థితి. ఒకళ్ళు ఉద్యోగాలు చేసిన నెల అయిపోయేటప్పుడు ఆ జీతం తీసుకెళ్ళి హస్బెండ్ చేతికి ఇస్తే ఆయన ఇదిగో బస్ టికెట్ ఇదిగోనమ్మా ఇంత తీసుకోమని పెడితే ఇంట్లో అందరికీ సేవలు చేసి అంతా చేసిపోయి చేసే పరిస్థితి అప్పుడు ఉంది. కానీ ఇప్పుడు అంటే ఎప్పుడు అలానే ఉండాలా? ఉండదు. ఎందుకంటే నిన్న ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, మా అమ్మమ్మలాగా మా అమ్మ లేదు, మా అమ్మలాగా నేను లేను, నాలాగా పిల్లలు లేరు, రేపు నెక్స్ట్ జనరేషన్ అలా ఉండదు. కాకపోతే వీటన్నిటికీ ప్రొటెక్షన్ ఏంటి, ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగితే అక్కడ మనం చట్టం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే చట్టం వస్తుంది, చట్టం ఉంది అంటే ఏంటి, అదనమాట. తర్వాత ఇప్పుడు హిందూ వివాహ చట్టం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రీసెంట్గా ఏమొచ్చాయి, మొన్న డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్ వచ్చాయి. అంటే ఇళ్లల్లో కూడా హెరాస్మెంట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాక మళ్ళీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మళ్ళీ ఆడవాళ్ళని ఏదైనా కట్నం పెట్టినో ఏదైనా పొరపాటున హెరాస్ చేస్తే వాళ్ళు ఏదన్నా కనుక కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పిలిచి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యవహారాలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మళ్ళీ కొంచెం పరిస్థితులన్నీ మారుకుంటూ వస్తున్నాయి. ఎప్పుడు ప్రతి దాంట్లో ఒక మంచి ఒక చెడు ఉంటుంది ఉపయోగించుకునే దాంట్లో. ఇట్లా వచ్చినటువంటి ఇవి చట్టాలన్నమాట. సో ఇప్పుడు ఇది చట్టం పరిస్థితి. రేపు మనం హిందూ వివాహ చట్టము గురించి అవుట్లైన్స్ మాట్లాడుకొని తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు వాటిలో మనం ఏదన్నా కొంచెము మనం సొసైటీకి సంబంధించి మనం ఏమన్నా డిస్కస్ చేయగలమా, ఏమన్నా సొల్యూషన్ ఇవ్వగలమా, మనకు తెలిసిన అనుభవం ఏదన్నా ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేసి మాట్లాడుకోవడానికి చూద్దాం. ఓకే, నమస్తే.